అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 12,25,000 చెప్తున్నారు కస్టమర్. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు 2022 మోడల్ ఫార్చునర్ 4x2 మాన్యువల్ కార్. ఓన్లీ 1,14,000 తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ కార్. దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 13,25,000 చెప్తున్నారండి. ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసరికి ప్రైస్ 11,25,000 చెప్తున్నాము. ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఎందుకంటారా, ఇది 2009 మోడల్ ఫార్చునర్ అండ్ రీసెంట్ గా దీనికి 5 years ఫిట్నెస్ చేయడం జరిగింది. 2009 ఆల్మోస్ట్ 15 years ఓల్డ్ అయినా కూడా దీని ఇంజిన్ కావచ్చు, దీని బాడీ లైనింగ్ కావచ్చు, ఎక్సలెంట్ మెయింటైన్ కార్. ఇది ఓన్లీ 1,80,000 తిరిగింది. అండ్ ఇది దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడినట్టయితే 2009 మోడల్ ఫార్చునర్ 4x4 ఇది 4x4 అండ్ 1,80,000 తిరిగింది. అండ్ ఇట్స్ ఎ వెరీ వెల్ మెయింటైన్ కార్. అండ్ దీని నంబర్ కూడా మనం మాట్లాడితే 9009, వెరీ గుడ్ ఫ్యాన్సీ నంబర్. అండ్ అంతకన్నా ది బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇది చాలా లో బడ్జెట్ లో వస్తుంది మనకి. చాలా మందికి ఏంటంటే ఫార్చునర్ 15 lakhs 20 lakhs అని అనుకుంటారు, కానీ ఇది మాత్రం 2009 మోడల్ 5 years ఫిట్నెస్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 8,75,000 చెప్తారండి కస్టమర్. కాకపోతే 8 lakhs దాకా ఇది ఇవ్వడం జరుగుతుంది. దీని ఇంటీరియర్ కూడా చూసినట్టయితే చాలా ప్రిటీ క్లీన్ ఉందండి. ఒకసారి దీని ఇంటీరియర్ చూద్దాం. XUV500 లవర్స్ గురించి ది బెస్ట్ XUV500 తేయడం జరిగింది. దీని డీటెయిల్స్ మనం మాట్లాడినట్టయితే 2017 మోడల్ XUV500 W10 వేరియంట్ అండి. దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ దాకా 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే సన్ రూఫ్ కూడా ఉంటుంది. అండ్ ఇది XUV500 W10 లో స్పోర్ట్స్ ఎడిషన్. మీరు ఇక్కడ స్టిక్కరింగ్ ఇట్లా చూస్తారు, ఇదంతా కూడా కంపెనీ నుంచి వచ్చింది. అండ్ ఇట్స్ సింగిల్ ఓనర్ ఓన్ కార్ అండి. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 95,000 సింగిల్ కంప్లైంట్ కూడా లేదు కార్లో. 4 బ్రాండ్ న్యూ టైర్స్ రీసెంట్ గా వేయడం జరిగింది. అండ్ ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి దాకా ఉంది. సింగిల్ పిన్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు. దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే 11,50,000 చెప్తున్నారు కస్టమర్. కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఫైనాన్స్ పరంగా మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ 85 to 90% ఫైనాన్స్ మనం దీని మీద ఫండింగ్ ఇప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మారుతి ఈకో కార్ అండి. ఎవరైతే కనుక స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ కి కావచ్చు, క్యాటరింగ్ సర్వీసెస్ కి కావచ్చు, వాళ్ళకి మంచిగా సూటబుల్ కార్ ఇది. ఇది 7-seater కార్ అండ్ 60,000 తిరిగింది. 2018 మోడల్ కార్ ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి మనం 4,50,000 చెప్తున్నాం. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. అండ్ దీని మీద కూడా మనం ఫైనాన్స్ ఫండింగ్ అప్ టు 80% బ్యాంక్ లో ఇప్పగలుగుతాం. 60% దాకా ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పడం జరుగుతుంది. ఎంతో మందికి బ్లాక్ కలర్ ఇష్టం ఉంటుంది, కానీ సెంటిమెంట్ ప్రాబ్లం వల్ల చాలా మంది బ్లాక్ అవాయిడ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మన దగ్గర గ్రే కలర్ గా క్రెటా ఉంది. ఇట్ లుక్స్ లైక్ ఎ బ్లాక్, కానీ ఇట్స్ ఎ గ్రే కలర్ కార్. ఇది వచ్చేసరికి 2020 మోడల్ క్రెటా ఎస్ వేరియంట్ అండి. పెట్రోల్ మాన్యువల్ కార్. 46,000 తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇట్స్ ఎ సింగిల్ ఓనర్ ఓన్డ్ కార్. అండ్ ఇది వచ్చేసరికి మన ప్రైస్ వచ్చేసరికి 10,50,000 చెప్తున్నాం. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. దీనికి అలాయ్ వీల్స్ అనేది కస్టమర్ షోరూమ్ లోనే ఎక్స్ట్రా ఫిట్ చేయడం జరిగింది. కార్ స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉందండి. షోరూమ్ నుంచి ఎట్లయితే మనం బయటకు తీసుకొస్తే ఎంత నీట్ ఉంటుందో అంతే నీట్ గా ఉంది ఈ కార్. దీనికి టిఆర్ స్టిక్కర్ వేస్తే కొత్త కార్ అన్నట్టు బిలీవ్ చేయొచ్చు, అంత నీట్ గా ఉంది కార్ ఇది. ఇప్పుడు మీరు చూస్తే ఇది 2017 మోడల్ అండి. వోక్స్వాగన్ పోలో GT ఆటోమేటిక్ కార్. 83,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. అండ్ దీనికి ఆఫ్టర్ మార్కెట్ హెడ్ ల్యాంప్స్ పెట్టడం జరిగింది. టైల్ ల్యాంప్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టెడ్ అయినాయి. అండ్ లెదర్ సీట్ కవర్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇది వచ్చేసరికి ప్రైజింగ్ 7,25,000 చెప్తున్నాము. ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. అండ్ దీనికి కూడా మనం 80% ఫండింగ్ ఇప్పడం జరుగుతుంది బ్యాంక్ నుంచి. ఎవరైతే కంఫర్టబుల్ సెడాన్ డీజిల్ లో చూస్తారో విత్ ఆల్ ఫీచర్స్, అలాగే ఇది బెస్ట్ కార్. ఎందుకంటే ఇది వచ్చేసరికి 2014 మోడల్ హోండా సిటీ డీజిల్ టాప్ అండ్ VX కార్. దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి సన్ రూఫ్ కూడా ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ 2 ఉంటాయి. అండ్ 75,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. దీని మైలేజ్ గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసరికి సిటీలో 16-17 వస్తుంది. హైవేలో అరౌండ్ 23-24 మైలేజ్ కూడా వస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే కంఫర్ట్ బాగుంటుంది అండ్ మైలేజ్ మంచిగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ కార్ ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి 6 lakhs చెప్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ అవుతుంది. అండ్ ది బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీని నంబర్ కూడా ఆల్ 3s ఫ్యాన్సీ నంబర్. మీరు బాడీ మొత్తం చూడొచ్చు, స్క్రాచ్ లెస్ ఉంటుంది కార్ అయితే. వెరీ వెల్ మెయింటైన్డ్ కార్. ఒక మాటలో ఈ కార్ గురించి చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ లగ్జరీ సెగ్మెంట్ కార్ ఇది, విత్ లో మెయింటెనెన్స్ ఆల్సో. తక్కువ బడ్జెట్ లో లో బడ్జెట్ లో మనం స్విఫ్ట్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. 2009 మ్యానుఫ్యాక్చర్డ్ 10 రిజిస్టర్డ్ స్పోర్టీ రెడ్ కలర్ కార్. ఇది 85,000 కిలోమీటర్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 2,65,000 కోట్ చేస్తున్నాం. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. మీరు మొత్తం బాడీ చూడొచ్చు. రీసెంట్ గా
కంప్లీట్ మనకి ఫిట్నెస్ చేపించడం జరిగింది అండ్ చిన్న చిన్న రిఫర్బ్స్ ఉంటే అన్ని చేపించి పెట్టడం జరిగింది కస్టమర్. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు మాత్రం రెడీ టు డ్రైవ్ అండి. లో బడ్జెట్ లో ఇది మంచి స్పోర్టీ లుక్ ఉండే రెడ్ కలర్ కార్ అని చెప్పొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ కి అండ్ ఎక్కువ మైలేజ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో డైలీ కిలోమీటర్స్ అరౌండ్ 50-60 కిలోమీటర్స్ తిరుగుతారో వాళ్ళకి ఇది మంచి సూటబుల్ కార్ అండి. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా మనకు మారుతి తెలిసిందే, చాలా వెరీ లో మెయింటెనెన్స్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే దీనికి ఫైనాన్స్ కూడా 50% అరేంజ్ చేయడం జరుగుతుంది. కొత్త వాగ్నర్ కార్ కొని 2 lakhs లాస్ అవడం కన్నా ఈ కార్ కొని 2 lakhs సేవ్ చేయొచ్చు. ఎందుకంటారా 2024 మోడల్ కార్ ఇది, ZXA వేరియంట్, ఓన్లీ 17,000 తిరిగింది. అంటే ఈక్వల్ టు బ్రాండ్ న్యూ కార్ అని చెప్పొచ్చు. ఓన్లీ 1 year ఓల్డ్ కార్. ఇది ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు 8 lakh రూపీస్ ఉందండి. కానీ ఈ కార్ మాత్రం 6.5 చెప్తున్నారు కస్టమర్, కాకపోతే 6 lakhs కి ఇస్తారు. అండ్ దీని మీద మనం 95% దాకా లోన్ కూడా చేయించచ్చు. అండ్ మీరు బాడీ మొత్తం చూడొచ్చు, స్క్రాచ్ లెస్ ఉంది, క్లీన్ ఉంది. కార్ మొత్తం అంతా కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ దీనికి సోనీ టచ్ స్క్రీన్ సిస్టమ్ కూడా ఎక్స్ట్రా ఫిట్ చేయించడం జరిగింది. రియర్ బంపర్ కూడా వేయించడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 25,000 కార్ తీసుకున్న తర్వాత ఈ కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కే పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అన్ని కలిసి వస్తాయి. ఇది ఓన్లీ 6 lakh రూపీస్ కి వస్తుందండి. 2024 మోడల్ వాగనర్ ZXA వేరియంట్ 17,000 మాత్రమే తిరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు 2022 మోడల్ ఫార్చునర్ 4x2 మాన్యువల్ కార్, ఓన్లీ 1,14,000 తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ కార్, ఎక్కడ సింగిల్ టచ్అప్ కూడా కాలే, ఎక్కడ పెయింట్ కూడా పడలేదు. వెరీ వెల్ మెయింటైన్ కార్. ఇది వచ్చేసరికి కలర్ స్పార్క్లింగ్ బ్లాక్ అండి. అంటే మనకి మార్నింగ్ టైంలో ఏమంటే డార్క్ బ్లూ లా ఉంటుంది బ్రింజాల్ కలర్ లా, ఈవినింగ్ టైం వచ్చేసరికి బ్లాక్ గా మారిపోతుంది. ఇది డ్యూయల్ కలరే అనుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి మనం 35 lakhs చెప్తున్నాము. ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. 95% మనం ఫైనాన్స్ ఫండింగ్ కూడా ఇప్పిద్దాం. 8 seater వెహికల్ విత్ వెరీ లో మెయింటెనెన్స్ కార్ చూస్తారా, అయితే ఈ కార్ మీకు పర్ఫెక్ట్ సూటబుల్ అండి. 2022 మోడల్ ఎర్టిగా ZXA ప్లస్ కంప్లీట్లీ టాప్ ఎండ్ కార్, ఓన్లీ 22,000 మాత్రమే తిరిగింది. ఇక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కూడా ఏం లేవు, ప్రిటీ క్లీన్ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది కార్ కి, ఎక్కడ సింగిల్ పిన్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. ఒకసారి మీరు కార్ అంతా చూసుకున్నా కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. అండ్ దీని ఇంటీరియర్ కూడా ప్రిటీ క్లీన్ ఉంది. ఇది ఓన్లీ 22,000 కిలోమీటర్ తిరిగిందండి. చాలా లో రీడింగ్ 22 మోడల్ కార్. అండ్ దీనికి ఫుల్ మాక్సిమం ఫైనాన్స్ కూడా వస్తుందండి. దీని ఇంటీరియర్ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే పుష్ స్టార్ట్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ 2 ఉంటాయి, టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, అన్ని ఫీచర్స్ లోడే ఉంటుంది అండి టాప్ ఎండ్ కాబట్టి. లో బడ్జెట్, లో మెయింటెనెన్స్, 8 సీటింగ్ కెపాసిటీలో పర్ఫెక్ట్ సూటబుల్ కార్ ఇది. అండ్ దీని ప్రైజింగ్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇది వచ్చేసరికి 10,75,000 చెప్తున్నారండి కస్టమర్. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ లా ఎక్కువ కెపాసిటీ సీటింగ్ అయితే కనుక ఇది పర్ఫెక్ట్ సూటబుల్ కార్. అండ్ మైలేజ్ కూడా ఇది స్మార్ట్ హైబ్రిడ్ కాబట్టి దగ్గర సిటీలోనే 14-15 వస్తుంది, హైవేలో అరౌండ్ 18 దాకా వస్తుందండి. ఇది వచ్చేసరికి 2020 మోడల్ అండి. థార్ LX 4x4 మాన్యువల్ టాప్ ఎండ్ కార్ ఇది. ఇది ఓన్లీ 57,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ డ్రివెన్ కార్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 12,25,000 చెప్తున్నారు కస్టమర్. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ దీని ఫైనాన్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ 85-90% దాకా మనం ఫైనాన్స్ ఫండింగ్ కూడా చేయించడం జరుగుతుంది ఈ కార్. మీరు చూడొచ్చు, కార్ కంప్లీట్లీ స్క్రాచ్ లెస్ నీట్ కండిషన్ లో ఉంది. అట్లాగే ఇది చూస్తే కనుక 2018 మోడల్ టాటా టియాగో. టాటా అంటే గుర్తొచ్చే సేఫ్టీ అండి. అండ్ అందులో ఇది 4 స్టార్ రేటింగ్ ఉన్న కార్. ఇది వచ్చేసరికి ఓన్లీ 36,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. పెట్రోల్ కార్, XM వేరియంట్. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి 4,25,000 చెప్తున్నామండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ అట్లనే చూస్తే కనుక మన దగ్గర ఇంకా 2019 i20 ఆటోమేటిక్ ఉంది. ఆస్ట్రా ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. ఇది ఓన్లీ 29,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. పెట్రోల్ ఆటోమేటిక్ కార్. దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనం 7,75,000 చెప్తున్నాము. ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా మన దగ్గర చాలా కార్స్ అయితే కనుక, అండ్ వోక్స్ వ్యాగన్ లో బడ్జెట్ లా మిడ్ రేంజ్ బడ్జెట్ మనం తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసరికి 2015 మోడల్ పోలో GT ఆటోమేటిక్ కార్, ఓన్లీ 68,000 తిరిగింది. అండ్ ప్రీమియం లెదర్ సీట్ కార్స్ ఉన్నాయి, 4 బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి, నంబర్ కూడా 6116 మంచి ఫ్యాన్సీ నంబర్ ఉంది. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనం 6,25,000 చెప్తున్నాం. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. అట్లాగే ఈ కార్ గురించి మాట్లాడినట్టయితే 2019 మోడల్ అంటే i20 ఆస్ట్రా వేరియంట్, 98,000 తిరిగింది. సింగిల్ ఓనర్, జెన్యూన్ రేటింగ్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్. చాలా మంది ఏమంటారంటే జర మీడియం బడ్జెట్ లో ఆటోమేటిక్ కార్ చూస్తారు, అట్లాంటి వాళ్ళకి ఇది మంచి సెట్ అవుతుంది. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసరికి 6,25,000 చెప్తారు, కానీ 6 lakhsకి ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మాక్సిమం ఫైనాన్స్ కూడా వస్తుంది దీని మీద. అండ్ ఇప్పుడు మీరు ఇది చూస్తారు 2019 మ్యానుఫ్యాక్చరింగ్ 2020 రిజిస్టర్డ్ అండి. ఫోర్డ్ ఫిగో టైటానియం కార్. మనకి దీనిలో పుష్ స్టార్ట్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఓన్లీ 54,000 తిరిగింది.
జెన్యూన్ రీడింగ్, సింగిల్ ఓనర్ ఓన్డ్ కార్. అండ్ దీని స్పెషలైజేషన్కి వచ్చినట్టయితే మాట్లాడినట్టయితే సేఫ్టీ పరంగా కూడా 4 స్టార్ రేటింగ్ ఉన్న కార్. అండ్ అలాగే మైలేజ్ పరంగా చూస్తే ఇది ఆల్మోస్ట్ సిటీలోనే ఇన్ ద సిటీ అరౌండ్ 16-17 వస్తుంది. ఆన్ హైవే ఇట్ గోస్ అరౌండ్ 25 అండి కస్టమర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 5,65,000 చెప్తున్నాము, కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది. ఫోర్ లవర్స్ గురించి హ్యాచ్ బ్యాక్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి మంచి సూటబుల్ కార్ అండి. ఇది వచ్చేసరికి 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 రిజిస్టర్డ్ ఫోర్డ్ ఫిగో టాప్ సెకండ్ వేరియంట్. ఇది టైటానియం. దీనిలో మనకి పుష్ స్టార్ట్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ దీని మైలేజ్ గురించి మనం మాట్లాడినట్టయితే సిటీ లోకల్ అరౌండ్ 17 వస్తుంది. ఆన్ హైవే ఇట్ గోస్ అరౌండ్ 25 అండి. చాలా మంచి మైలేజ్ కార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సేఫ్టీ పరంగా కూడా ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ కార్ అనొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి వీఆర్ కోటింగ్ 565 చెప్తున్నాం, నెగోషియబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎవరైతే లో బడ్జెట్లో ఎస్యూ సెగ్మెంట్ కార్ చూస్తారో పెట్రోల్లో, అది వాళ్ళకి మంచి సూటబుల్ కార్ అండి. ఇది వచ్చేసరికి 2021 మోడల్ వెన్యూ ఎస్ వేరియంట్, పెట్రోల్ 70,000 తిరిగింది, సింగిల్ ఓనర్ ఫ్రమ్ ద షోరూమ్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. అండ్ ఎస్ వేరియంట్లో మనకి అలాయ్ వీల్స్ రావు, కాకపోతే ఈ కస్టమర్ అనేది అలాయ్ వీల్స్ అండ్ లో ప్రొఫైల్ టైర్స్ వేయడం జరిగింది. అండ్ రీసెంట్గా 4 కూడా బ్రాండ్ న్యూ టైర్స్ వేయడం జరిగింది. ఎక్కడ సింగిల్ పెనీ దీనిలో అయితే ఇన్వెస్ట్మెంట్ లేదు, రెడీ టు డ్రైవ్ కార్. ఇది వచ్చేసరికి మనం 7,50,000 చెప్తున్నాం, ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది. అండ్ అలాగే 85 to 90% మనం ఫైనాన్స్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ పొలిటికల్ లీడర్ వాడిన కార్, చాలా లక్కీ కార్ అని కూడా అనొచ్చు. అండ్ దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడినట్టయితే 2013 మోడల్ అండి, ఫార్చునర్ 4x2 మాన్యువల్ కార్, 2,14,000 తిరిగింది. 2,14,000 తిరిగినా కూడా ఎక్కడ కూడా స్క్రాచ్ ఉండదు, చాలా వెల్ మెయింటైన్డ్. అండ్ ఎట్లయితే ఎక్స్టీరియర్ ఎంతైతే నీట్గా ఉందో అంతకన్నా ఎక్కువ ఇంటీరియర్ కూడా అంతే నీట్గా ఉంది. అండ్ దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ కెమెరా ఇన్బిల్ట్ అన్ని రావడం జరుగుతుంది. దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే 13,25,000 చెప్తున్నారండి, ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. దీనికి బంపర్ కూడా ఎక్స్ట్రా ఫిట్టెడ్ ఉందండి. అండ్ దీనికి అలాయ్ వీల్ చూడొచ్చు మీరు. అండ్ అలాగే బాడీ లైన్ మొత్తం చూడొచ్చు, ఇంత ఓల్డ్ అయినా కూడా మనకి కంప్లీట్లీ నీట్గా ఉంది. బాడీ లైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే మీరు ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూసినట్టయితే చాలా ప్రిటీ క్లీన్ ఉంది ఇంటీరియర్ కూడా. సీట్స్ కూడా చూస్తున్నారు కదా మీరు, కంప్లీట్లీ షోరూమ్ లెదర్ అండి, షోరూమ్స్ వచ్చిన లెదర్, ఎక్కడ కూడా వేర్ అండ్ టైర్ లేదు, కంప్లీట్లీ నీట్ ఉంది ఇంటీరియర్ కూడా. అంటే దీన్ని బట్టి ఏంటంటే కస్టమర్ అయితే వాడిరో చాలా ప్రిటీ క్లీన్ గా దీన్ని మెయింటైన్ చేయడం జరిగింది, వెల్ మెయింటైన్ కార్ అని కూడా చెప్పొచ్చు. అట్లాగనే ఒక్కసారి దీని రియర్ సైడ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీనికి ఎక్స్ట్రా ఫిటెడ్ రియర్ బంపర్ కూడా ఉంది, అండ్ ఫుట్ రెస్ట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే 2013 ఫార్చునర్ అయినా కూడా ఆల్మోస్ట్ ఒక 12 years అయినా కూడా ఎక్దమ్ స్క్రాచ్లెస్ ఉంది, వెరీ వెల్ మెయింటైన్డ్ ఉంది, ఇంటీరియర్ కూడా ప్రిటీ క్లీన్ ఉంది. అండ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ 2,14,000 తిరిగింది, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది కార్కి. దీని ప్రైస్ వచ్చేసరికి 13,25,000 చెప్తున్నాం, ప్రైస్ తప్పకుండా నెగోషియబుల్ చేయించి ఇప్పిద్దాం. ఈ కియా క్యారెన్స్ కనుక మీరు కొన్నట్టయితే స్ట్రైట్ అవే 8.5 lakh రూపీస్ మీరు సేవ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తారు 2022 మోడల్ కియా క్యారెన్స్ కార్, లగ్జరీ ప్లస్ కంప్లీట్లీ టాప్ అండ్ వేరియంట్ 6-seater ఆటోమేటిక్ డీజిల్ కార్ అండి. ఇప్పుడు దీని ఇంటీరియర్ దీని స్పెషలైజేషన్ గురించి మనం మాట్లాడినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, కంప్లీట్ ఫ్రంట్ కంపార్ట్మెంట్ అంతా కూడా సెక్యూర్డ్. అండ్ దీని ఆడియో సిస్టమ్ గురించి మనం మాట్లాడినట్టయితే కనుక దీనికి బోస్ ఆడియో సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సౌండ్ క్లారిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, ఇలా ఎంజాయ్ ద సాంగ్. అండ్ ద సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు ఒక్కసారి దీని డాష్ బోర్డ్ కూడా చూసినట్టయితే డ్యూయల్ కలర్ డాష్ బోర్డ్, ఒకటేసరికి బ్లూ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు, అంటే లెదర్ ఫీల్ వచ్చేటట్టు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి బ్లాక్. అండ్ అట్లనే ఇట్ హాస్ అ వెరీ గుడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్, అండ్ GPS కూడా ఉంటుంది కార్లో. దాని అదర్ ఫీచర్ ఈస్ మనకి స్టీరింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ సీట్స్ గురించి మాట్లాడినట్టయితే కంప్లీట్లీ టాప్ అండ్ హై ఎండ్ కార్ కాబట్టి దీనికి కంప్లీట్ లెదర్ సీట్స్ ఇవ్వడం జరిగింది, ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం జరిగింది ప్యాసింజర్ కి, కో ప్యాసింజర్ కి. 6 seaterలు ఎవరైతే చూస్తారో కంఫర్టబుల్ కార్, 6 seating కార్. అండ్ మరి ఇది అంత పెద్దగా ఉండదు సైజ్ లో, మరి అంత చిన్నగా కూడా ఉండదు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కావచ్చు, దీని డ్రైవ్ థింగ్ కావచ్చు, దీని సీటింగ్ విజిబిలిటీ కావచ్చు, రోడ్ విజిబిలిటీ అన్ని కూడా ఎక్సలెంట్ ఉంటాయి. అంటే ఇటు సిటీ వేకి పనిచేస్తుంది, అలాగే అట్ ద సేమ్ టైం హైవే కూడా చాలా మంచి కార్. అండ్ మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా కూడా ఇది కియా పెద్ద వెరీ హై మెయింటెనెన్స్ అయితే ఉండదు, మీకు రీజనబుల్ మిడ్ రేంజ్ మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఇది కొత్త కార్ కొనుక్కోవాలంటే ఆల్మోస్ట్ 23,60,000 ఉందండి ఆన్ రోడ్ షోరూమ్ ప్రైస్. కానీ మనం మాత్రం కేవలం దీన్ని 15 lakhsకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది ఓన్లీ 3 year old కార్, దగ్గర మీరు 8.5 lakh రూపీస్ సేవ్ అవుతారు.
అండ్ దీనిలో ఇంకొక ఫీచర్ చెప్పడం మర్చిపోయాను, సన్ రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో లోపల కూడా ఎక్కడ కూడా వేర్ అండ్ టైర్ లేదు. షోరూమ్ నుంచి ఎట్లయితే తెచ్చిర్రో అట్లనే ఉంది వెహికల్, చాలా నీట్ గా మెయింటైన్ చేసిర్రు. 75,000 తిరిగింది, జెన్యూన్ రీడింగ్ కార్, సింగిల్ ఓనర్ ఓన్డ్ కార్. దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, అన్ని కూడా ప్రాపర్ టైంలో సర్వీస్ అయి ఉంది. మనకి టాప్ ఎండ్ కాబట్టి మనకి సీట్స్ కూడా ప్యూర్ లెదర్ సీట్స్ ఉంటాయి. అండ్ ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ ప్యాసింజర్స్ కి కో ప్యాసింజర్ కి ఇవ్వడం జరిగింది. అట్లాగే దీని రేర్ సీటింగ్ గురించి మనం మాట్లాడినట్టయితే బకెట్ సీట్స్ రావడం జరిగింది. సో మిడిల్ ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్ లెవెల్ వాళ్ళ సీట్లో కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అంటే బేసికలీ నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినా కూడా ఈ కార్లో అలిచిపోరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ ద సిటీ ఆటోమేటిక్ గేర్ అయినా కూడా డీజిల్ ఆటోమేటిక్ సిటీలో మనకి అరౌండ్ 14 వస్తుంది, ఆన్ హైవే ఇట్ గోస్ అరౌండ్ 18 అని చెప్పి కస్టమర్ చెప్పడం జరిగింది. 18-19 హైవేలో వస్తుంది అని చెప్పాడు. సిటీలో అరౌండ్ 14-15 మైలేజ్ కూడా బాగుంది. అండ్ మీరు డాష్ బోర్డ్ చూసినట్టయితే పియానో బ్లాక్ కలర్, వెరీ వెరీ ఐ క్యాచింగ్ అండి కార్ లోపల. ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్, దీని ట్రాన్స్మిషన్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా ల్యాక్ ఫీలింగ్ వస్తలేదు గేర్ షిఫ్ట్ అయ్యే దగ్గర. ఒకసారి కార్లో కూర్చున్న తర్వాత దీని లగ్జరీ ఎంత బాగుంటుంది అంటే ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. అంత లావిష్ లగ్జరీ సీటింగ్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బ్యూటీ ఉంటుంది. అండ్ ఇంజిన్ కూడా పెద్దగా నాయిస్ లేదు, డీజిల్ అయినప్పటికీ కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అండ్ ఈ డ్రైవింగ్ ఎంత డిస్టెన్స్ చేసినా కూడా దీని గేర్ షిఫ్టింగ్లో ఎక్కడ లాగ్ లేకపోవడం వల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ని ఎవరు తీసుకున్నాయి కార్ దే డెఫినెట్లీ ఎంజాయ్. బ్రదర్ మనం డ్రైవ్కి వెళ్ళేసి వచ్చాం కదా, యా బ్రదర్, మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఈ కార్? సో బ్రదర్ ఫస్ట్ మనం ఎక్స్టీరియర్ చూసిన తర్వాత ఎప్పుడైతే ఇంటీరియర్కి వచ్చి కూర్చున్నానో, సో మనం ఒక రైడ్ స్టార్ట్ చేసాం. నాకు ఫస్ట్ కొంచెం చిన్న భయం ఉంటుండే, అరే ఇంత పెద్ద కార్ ఇంత ట్రాఫిక్లో ఎట్లా వెళ్తాం అని చెప్పేసి. బట్ అసలు కేక్ వాక్ లా ఇట్లా సింప్లీ మీరు ఇంత ట్రాఫిక్లో కూడా తీసుకొచ్చారు. అండ్ వచ్చేస్తే బ్రదర్ నేను ఎప్పుడైతే కార్లోకి ఎంటర్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్స్ 1 year old ఏమో, అసలు 1 year old కూడా కాదు, ఇప్పుడే తెచ్చారు. ఎందుకంటే సీటింగ్ కావచ్చు ప్రాపర్ లగ్జరియస్ గా ఉంది. అండ్ దట్టు బ్రదర్ నాకు ఒక చిన్న ఆలోచన ఉండే, సో మీరు అంటున్నారు 3 years అని, బట్ చిన్న నాయిస్ లేదు. అసలు డీజిల్ బండా పెట్రోల్ బండా అన్నటువంటి డౌట్ నాకు వచ్చింది. యాక్చువల్లీ డీజిల్ కారే, మీరు అన్న క్వశ్చన్ కరెక్టే. కాకపోతే ప్రాపర్ టైం కి సర్వీస్ చేయడం వల్ల, ప్రీవియస్ ఓనర్ ప్రాపర్ గా దీన్ని మెయింటైన్ చేయడం వల్ల ఈ వెహికల్ అనేది పెద్దగా యూనో స్పాయిల్ కాలేదు. కంప్లీట్ నీట్ గా ఎట్లయితే షోరూమ్ తెచ్చుకుర్రో అట్లనే పెట్టుకోరు, వాళ్ళు నీట్ గా పెట్టుకున్నారు. మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ గా చేయడం వల్ల ఈ కార్ ఇంత మంచిగా ఉంది. సో నాకు ఎలా అనిపించింది, లైక్ ఒక లగ్జరియస్ గా నేను ఏదో క్యారవాన్ లో వెళ్తున్నటువంటి ఫీల్ అయితే నాకు అనిపించింది. అండ్ దట్టు మనకి సన్ రూఫ్ కూడా ఇక్కడ ఇచ్చారు కదా. అవునండి. సో బ్రదర్ ఏంటిది మోడల్ వచ్చేసి 2021 అంటున్నారు. 23 అండి, 2022 మోడల్ కదా. సో నాకైతే ఇప్పుడే లాంచ్ చేసిన వెహికల్ నేను ట్రావెల్ చేసినటువంటి ఫీల్ అయితే నాకు జెన్యూన్ గా ఉండే. సో బ్రదర్ ఏంటి మన కస్టమర్స్ కోసం ప్రైస్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే బేసికల్ ఎట్లుంటది అంటే ఇది 23,50,000 ఈ రోజు ప్రెసెంట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది కార్ కి. ఓకే, ఇది ఓన్లీ 3 year old కార్ అండి. ఇది మాత్రం మనమైతే మన సబ్స్క్రైబర్స్ కి 15 lakhs కి ఇవ్వడం జరుగుతుంది. 15 lakhs వరకు. ఆల్మోస్ట్ ఈ 3 years లో మన సబ్స్క్రైబర్ కొన్నట్టయితే కనుక 8.5 lakh rupees సేవ్ అవుతాడు. 8.5 lakh rupees సేవ్ అవుతారు. సో రీడింగ్ ఎంత ఉంది బ్రదర్? 3 years లో ఎంత రీడింగ్ ఉంది? ఇది 75,000 తిరిగిందండి. కంప్లీట్లీ సర్వీస్ షోరూమ్ లోనే చేయించడం జరిగింది. ఆన్ టైమ్ సర్వీస్ అయింది. ఆన్ టైమ్ సర్వీస్ అయినందువల్లనే డ్రైవ్ కంఫర్ట్ కావచ్చు, ఎటువంటి నాయిస్ లేకుండా ఉంది కార్. రైట్ ఎగ్జాక్ట్లీ. సో నాకు కూడా ఫస్ట్ అదే ఫీల్ ఉండండి, లైక్ కొత్త కార్ లో ట్రావెల్ చేస్తున్నట్టు. సో మనం ఎప్పుడైతే షోరూమ్ అంతా ఒకసారి చూసుకున్న తర్వాత, సో అన్ని సెకండ్ హ్యాండ్స్ కారే కదా, ఇది కాస్తంత కొత్తదేమో నేను అనుకున్నా. బట్ సో 3 years అంటే వాజ్ లైక్ షాక్డ్ అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బ్రదర్, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఎంతైతే బాగుందో, అండ్ అలాగే దీనికి ఈ కార్ నంబర్ కూడా 555, అది కూడా మంచి ఫ్యాన్సీ నంబర్, లైక్ మంచి ఫ్యాన్సీ. చాలా మందికి నంబర్ ఫ్యాన్సీ ఉంటే తీసుకుందాం సెకండ్ హ్యాండ్ అని ఆలోచన ఉంటుంది. కొత్తది ఆప్షన్ పోవాలంటే ఇట్ గోస్ అరౌండ్ 1.5 to 2.5, అంటే డిపెండ్స్ ఎట్లుంటది అంటే వచ్చే కాంపిటీటర్ ని బట్టి ఉంటది అన్నమాట. నంబర్ కొనుక్కోవాలి కొత్త కార్ తీసుకుంటే. ఇప్పుడు అవి కూడా మనకు మనీ సేవ్ అయినట్టే, అది కూడా ఒక అడ్వాంటేజ్ మనకి కార్ తీసుకుంటే. అదే మనం బయట చూస్తుంటాం ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలంటే అసలు ఆర్టీఓలో ఇట్లా ఇదైపోతుంది. ఎగ్జాక్ట్లీ మినిమం 1 lakh పైననే పోతుంది. అంటే ఇంత మంచి ఫ్యాన్సీ నెంబర్ తో ఇంత మంచి కార్ మనకి జస్ట్ 15 lakhs, ఓన్లీ 15 lakhs లో దొరికిపోతుంది అండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 12,25,000 చెప్తున్నారు కస్టమర్. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు 2022 మోడల్ ఫార్చునర్ 4x2 మాన్యువల్ కార్. ఓన్లీ 1,14,000 తిరిగింది.
అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ కార్. దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 13,25,000 చెప్తున్నారండి. ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసరికి ప్రైస్ 11,25,000 చెప్తున్నాము. ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. సో బ్రదర్, బయట మార్కెట్ లో ఏ షోరూమ్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా సో ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మీరు అశోక మోటార్స్ అని చెప్పేసి అశోక్ అనే పేరుకి బ్రాండ్ ఇచ్చారు. సో వాట్స్ ద రీజన్? అశోక్ హౌస్ అశోక్ అంటే ఏం చెప్తారు? కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అండి. అశోక్ అనేది మా ఫాదర్ పేరు. అశోక్ మా ఫాదర్ పేరు. 99 years లో పంజగుట్టలో మా ఫాదర్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రియోన్ కార్స్ అనేది. అండ్ 99 నుంచి 2015 దాకా పంజగుట్టలో ఉండడం జరిగింది. దాని తర్వాత 2018 లో మళ్ళీ మేము మాదాపూర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి మేము ఇదే ఫీల్డ్ లో ఉన్నాము. మా ఫాదర్ ఈజ్ కంప్లీట్ స్టార్ట్ చేసిండు అన్నమాట బిజినెస్. డాడీ స్టార్ట్ చేసి సో 25 years బ్యాక్, ఆల్మోస్ట్ 25. సో 25 years బ్యాక్ కాబట్టి ఆ రోజు ఏదో నేమ్ కి సజెస్ట్ చేస్తూ మీ ఫాదర్ నేమ్ తో ముందుకు వచ్చారు. బట్ ఇప్పుడు కాలం మారుతుంది, ట్రెండ్ మారుతా ఉంది, చాలా యూనిక్ గా నేమ్స్ వస్తా ఉన్నాయి. బట్ ఇంకా మీరు అదే పేరుతో కొనసాగిస్తున్నారు, దీనికి ఏం చెప్తారు? అంటే బేసికల్లీ ఎప్పుడైనా కూడా పెద్దలు చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కూడా మనము ఎలా స్టార్ట్ చేసినాము, ఎప్పుడు స్టార్ట్ చేసినాము, ఎంత సక్సెస్ అయినా కూడా తిరిగి గతాన్ని మర్చిపోద్దని. ఎందుకంటే ఇది మా ఫాదర్ 99 లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రియోన్ కార్స్ అనేది ఆయన పేరు. పేరు మార్చడం ఎంతోసేపు కాదు, కానీ ఫాదర్ అంటే ఒక ఎమోషన్, అదొక బాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ థింగ్ స్పెసిఫిక్ గా నేను చెప్పాల్సింది అంటే రెస్పాన్సిబిలిటీ. అశోక మోటార్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సెకండ్ జనరేషన్ గా నేను అదొక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందు తీసుకుపోవాలి. అందుకోసమే ఆ పేరు పెట్టడం జరిగింది. అట్లనే సేమ్ క్యారీ ఫార్వర్డ్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆ నేమ్ ఉంటే ఏంటంటే నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ వస్తుంది. అంటే మంచి కార్ అమ్మాలి, కొన్న కస్టమర్ ఎటువంటి ఇబ్బంది పడద్దు, రాంగ్ కార్ అమ్మద్దు, యాక్సిడెంటల్ కార్ అమ్మద్దు, ఫ్లడ్ ఎఫెక్ట్ కార్ అమ్మద్దు, కొనుక్కున్న ఎటువంటి రిమార్క్ నాకు కాదు, మా ఫాదర్ అశోక మోటార్స్ అశోక్కి ఎటువంటి బ్యాడ్ నేమ్ రావద్దు. కాబట్టి ఇంకా నేను రెస్పాన్సిబుల్ గా వర్క్ చేస్తా, రెస్పాన్సిబుల్ గా ప్రాపర్ కార్ ప్రొక్యూర్ చేసుకొని ప్రాపర్ కారే నేను సేల్ చేస్తా. కాబట్టి అది అట్లనే ఉంచడం జరుగుతుంది. ఓకే, సో మీ ఫాదర్ పేరుని కాస్తంత ముందుకు తీసుకెళ్లి ఆయన త్రూ ఒక మంచి పని జరగాలని చెప్పేసి ఇప్పటికి అలాగే ఉంచారు. ఇప్పటికీ ఎప్పటికీ 101% ఆ పేరు చేంజ్ చేసే ఆప్షన్ లేదు, ఆ ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశం వస్తే నేను ఆ రోజే దట్ వాజ్ మై లాస్ట్ బిజినెస్ డే అవుతుందండి, అది ఎప్పుడు మర్చిపోలేదు. ఓకే, సో దట్స్ ద రెస్పెక్ట్ యు గివ్ టు యువర్ ఫాదర్. ఎగ్జాక్ట్లీ, యాజ్ ఎ సన్ ఏ సన్ అయినా కూడా ఫాదర్ కి ఆ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పెక్ట్ ఇస్తారు. అదే సేమ్. బ్రదర్, మీ దగ్గర సేల్స్, పర్చేజ్ అండ్ ఎక్స్చేంజ్ ఉన్నాయి కదా? కరెక్ట్. సో నేనున్నానండి, నేను నా కార్ ని తీసుకొచ్చి మీ దగ్గర సేల్ చేసి నాకు ఇంత రావాలి అంటే సో ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి మీ త్రూ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ మీరు అమ్మాలనుకుంటారు అనుకోండి మా త్రూగా. ఓకే, మేము కంప్లీట్లీ ప్రీ చెక్ చేస్తాం కార్, వెదర్ కార్ యాక్సిడెంటల్ ఎఫెక్ట్ ఏమైనా అయిందా, ఫ్లడ్ ఎఫెక్ట్ ఏమైనా అయిందా, మీటర్ ఏమైనా ట్యాంపర్ అయిందా, ఇవి కొన్ని ప్రీ చెక్ చేసుకుంటాము. మా క్రైటీరియాలో ఉంటేనే మీ కార్ అమ్మడం జరుగుతుంది అనమాట. ఓకే, సో చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్స్టీరియర్ గుడ్ లుకింగ్ ఉంటే అప్ప కార్ బాగుంది అనుకుంటారు. సో ఇప్పుడు మనం కోటికి వెళ్తే 15,000 కూడా ఒక 2-wheeler వస్తుంది. కరెక్ట్. సో అటువంటిది బయట నుంచి వచ్చిన వెహికల్ ని మీరు లైక్ ఇంజన్ చెకప్ చేస్తుంటారా, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారంటే ఏం చెప్తారు? కరెక్ట్. మా దగ్గర ఒక స్పెసిఫిక్ టీమ్ ఉందండి, వాళ్ళు ఓన్లీ ఈ దాని మీద వర్క్ చేస్తారు. దేని మీద అంటే ఒక కార్ మా దగ్గర సేల్కి వచ్చిన తర్వాత కంప్లీట్ చెకప్ టీమ్ ఉంటుంది అనమాట. వాళ్ళు కంప్లీట్ గా చెక్ చేయాలి. ఆల్మోస్ట్ వాళ్ళు 20-25 years ఇదే ఫీల్డ్ ఉన్నోళ్ళు. ఆ టీమ్ కి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా బయట వాళ్ళు ఎవరో కాదు, మా ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళు కంప్లీట్ గా ఇన్స్పెక్ట్ చేసి మా క్రైటీరియాలో అంటే ఇంజిన్ ప్రాపర్గా ఉండి, బండి ఎటువంటి స్ట్రక్చరల్ డ్యామేజ్ లేకుండా, ఫ్లడ్ ఎఫెక్ట్ కాకపోయి ఉంటేనే మేము అది ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మా పార్కింగ్ చేయాలో పెట్టడం జరుగుతుంది. అట్లా అనమాట. మా క్రైటీరియా సూటబుల్ ఉంటేనే అది సేల్ చేయడం జరుగుతుంది అండి. సో క్లయింట్స్ కి అవైలబుల్ గా మీరు ఎలా ఉంటారు? ఒక క్లయింట్ మీ దగ్గర వచ్చి కొనాలి అన్నా లేదా అమ్ముకోవాలి అన్న ఎక్స్చేంజ్ చేయాలన్నా సో అవైలబుల్ మీరు ఎలా ఉంటారంటే చెప్తారు? బేసికల్లీ కస్టమర్ ఈజ్ అవర్ ప్రయారిటీ అండి. ఏ బిజినెస్ అయినా కూడా కస్టమర్ ప్రయారిటీ. కస్టమర్ కి అవైలబిలిటీ ఉంటేనే వీ క్యాన్ డూ ద బిజినెస్. సో 101% మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంప్లీట్ కస్టమర్ సర్వీస్ లోనే ఉంటాం. ఓకే, సో ఇప్పుడు దసరాకి మన దగ్గర స్పెషల్ గా ఏముంది స్టాక్? అండ్ దట్టు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కార్ కొనాలి, తిరగాలనేది ఒక కళగా మిగిలిపోతుంది. సో అశోక మోటార్స్ నుంచి ఆ కళ నెరవేర్చాలి అంటే సో పబ్లిక్ కోసం మీరు ఎంత స్టార్ట్అప్ తో కార్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు? మంచి క్వశ్చన్.
ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక మన దగ్గర 1.5 lakh నుంచి 60 lakhs దాకా డిఫరెంట్ బ్రాండ్ కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఓకే అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, మనం ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తాం. అంటే ఇన్ ద సెన్స్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాం కార్ మీద. ఓకే వాళ్ళ సిబిల్ స్కోర్ గిట్ట మంచిగా ఉండి ట్రాన్సాక్షన్ మంచిగా ఉంటే కనుక మనం 80 నుంచి 90% అనేది ఫైనాన్స్ ఫండింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఫైనాన్స్ ఫండింగ్ కూడా. ఎవరికైతే సిబిల్ కొద్దిగా ఇష్యూ ఉంటుందో వాళ్ళకైతే కనుక ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది. ఓకే అది అరౌండ్ 50 to 60% మనం ఫైనాన్స్ ఫండింగ్ ఇప్పించడం జరుగుతుంది అనమాట. సో బ్రదర్ ఇప్పుడు నేను కొనాలనుకున్నా, నా దగ్గర డౌన్ పేమెంట్ కి ఎంతో కొంత ఒక 6 lakh లోపు నేను కార్ కొనాలనుకుంటే ఒక 10,000 నా హ్యాండ్ లో ఉన్నాయి. సో డే 1 to నేను స్టార్ట్అప్ చేసుకునే వరకు మీరు అంతా ఫైనాన్స్ మీద నాకు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ కంప్లీట్ సపోర్ట్ ఉంటుందండి. కంప్లీట్ మీ సైడ్ నుంచి సపోర్ట్. ఫైనాన్స్ కి సంబంధించింది సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే వీ హ్యావ్ 14 బ్యాంక్స్ విత్ us. డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయండి. హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఐడిఎఫ్సి కావచ్చు, కోటాక్ మహీంద్రా కావచ్చు, ఇట్లా నంబర్ ఆఫ్ 14 బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. సో మీ ప్రొఫైల్ దేంట్లో అయితే ఏ బ్యాంక్ లో అయితే సూటబుల్ అవుతుందో, వాళ్ళ బ్యాంక్ క్రైటీరియా మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ బ్యాంక్ లో మనం ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీ గురించి ఒక్క ఫైల్ మా దగ్గరకు వచ్చిన తర్వాత 101% దానికి ఒక సపరేట్ పర్సన్ అసైన్ చేయడం జరుగుతుంది. ఓకే ఇంకా దీని మీద ఉంటుంది అనమాట. సో బ్రదర్ మార్కెట్ లో ఇన్ని మోటార్స్ ఉన్నాయి, ఇంత మార్కెట్ ఉంది కదా. కరెక్ట్. సో వాట్స్ యూనిక్ అంటే అశోక మోటార్స్ లో యూనిక్ ఏంది అనేది నా ఫైనల్ క్వశ్చన్. సో వాట్ యూ సే? ఆ యూనిక్ థింగ్ ఏంటంటే అండి, బేసికలీ నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నా మీకు, ఏ కార్ పడితే ఆ కార్ అమ్మము. ఓకే కార్ అమ్మే ముందు కంప్లీట్ గా ప్రీ చెక్ చేసుకుంటాం. ప్రీ చెక్ ఏ విధంగా చేసుకుంటాం అంటే, ఇప్పుడు మేము అమ్మే కార్ లో మేమే మా ఫ్యామిలీ తోటి తిరిగితే ఎట్లుంటది, రైట్, ఇబ్బంది పెడుతుందా, మంచిగా ఉంటుందా. Right. ఇబ్బంది పెట్టేటట్లయితే దాంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చినా ఎంత మనీ వచ్చినా కూడా మేము దాన్ని జోలుకోము. ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్టు మా ఫాదర్ పేరు మీద బిజినెస్ ఉంది కాబట్టి ఆయనకి ఏ మాత్రం చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం నా బాధ్యత. కాబట్టి ప్రాపర్ గా ఉంటేనే, ప్రీవియస్ ఓనర్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తేనే ఆ కార్ సేల్ చేయడం జరుగుతుంది. సో బ్రదర్ ఫైనల్లీ అశోక మోటార్స్ అంటే ఏం చెప్తారు? అశోక మోటార్స్ అంటే కస్టమర్ కి గుడ్ క్వాలిటీ కార్ సేల్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎట్ బెస్ట్ ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే ఫినాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండ్ ఫోర్త్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోస్ట్ సేల్స్ సర్వీస్ అండి. అంటే కార్ అమ్మేసిన తర్వాత రాత్రిగై బాతిగా ఉండకుండా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే కనుక దానికి ఒక వీ స్టాండ్ విత్ ద కస్టమర్, దానికి సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ సేల్ కూడా మీరు వాళ్ళకి గైడ్ చేస్తారు. సేల్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మా ఫాదర్ ముందుగానే చెప్పడం జరిగింది. అది ఆబ్వియస్లీ వి స్టాండ్ విత్ దట్.